హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను వచ్చేసి బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని పరిపక్వత అంటే మెచ్యూరిటీ గురించి చెప్తున్నాను అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముందు క్లాసుల్లోని నేను వికాసము పెరుగుదల గురించి చెప్పాను. ఒకవేళ అవి కానీ మీరు మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చైల్డ్ డెవలప్మెంట్ అని ఉంటుంది, దాని మీద కానీ క్లిక్ చేస్తే నేను ఇప్పటివరకు చైల్డ్ డెవలప్మెంట్ లో చెప్పిన క్లాసెస్ అన్ని కనబడతాయి, చెక్ చేయండి. అయితే ఇప్పుడు మెచ్యూరిటీ అంటే పరిపక్వత లేదా పరిణతి గురించి తెలుసుకుందాము. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని. చూడండి, వ్యక్తి వికాసము మూర్తిమత్వం నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించేది ఏది అని అంటే ఈ పరిపక్వతే. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని అంటారు. అంటే మానసికంగా శారీరకంగా వచ్చిన సహజ అభివృద్ధినే పరిపక్వత అని అంటారు. కానీ పెరుగుదల వికాసాలకి ఇది ప్రాథమిక కారణం. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తిని అంటే వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను పరిపక్వతగా పరిగణిస్తాం అన్నమాట. అంటే వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను పరిపక్వతగా పరిగణిస్తాము. అంటే వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులనే పరిపక్వత అని అంటే పరిమాణాత్మక గుణాత్మక మార్పులనే పరిపక్వత సూచిస్తుంది. ఈ పరిపక్వత అనుభవాలపై గాని అభ్యసన పైన గాని ఆధారపడదు. బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అన్నమాట. పరిపక్వత అన్నది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది. గేసెల్ అనే శాస్త్రవేత్త ఏమని అన్నారు అని అంటే, మెచ్యురేషన్ ఈజ్ నెట్ సమ్ ఆఫ్ సమ్ ఎఫెక్ట్స్ జెన్ ఎఫెక్ట్స్ ఆపరేటింగ్ ఇన్ ఏ సెల్ఫ్ సైకిల్ అని అన్నారనమాట. ఎవరు? గేసెల్. అభ్యసనం పరిపక్వత లేదా పరిణతి పైన ఆధారపడి ఉంటుంది. పరిపక్వత అన్నది జీవ సంబంధమైనది, అభ్యసనం మానసికమైనది. పరిపక్వత లేనిదే అభ్యసనం జరగదు. ఇప్పుడైతే పెరుగుదల వికాసము పరిపక్వతకు ఒక ఉదాహరణ చూద్దాం. ఈ మూడింటికి చూడండి, కాళ్ళు చేతులు ఎదగడం అన్నది పెరుగుదల, పాకడం నడవడం అన్నది పరిపక్వత, ఈదడం రాయడం అన్నది వికాసం. చూడండి, మూడింటికి ఉదాహరణలు ఇచ్చాను. ఇప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది పెరుగుదల అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి. పెరుగుదల పరిపక్వతలు జన్యుపరమైనవి అన్నమాట. ఈ రెండిటికి పరిసరాలు శిక్షణ చేరితే వికాసం ఏర్పడుతుంది. పెరుగుదల పరిపక్వత లేనిదే వికాసం ఉండదు. వికాసం ఈక్వల్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇది వీటికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అడుగుతారు వికాసం ఈక్వల్ టు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మీరు పరిపక్వత ఇంటూ అభ్యసనం అని టీచ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇది పరిపక్వత గురించిన క్లాసు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బీఈడి రిలేటెడ్ టాపిక్. సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన టాపిక్ ఈ పరిపక్వత. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయండి. ముఖ్యమైన టాపిక్స్ తో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.